అసలు మన దేశం ఏం చేయబోతుంది, మన ఫ్యూచర్ ఎటువైపు వెళ్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్న అడిగితే మనందరం ఆకాశంలోకి పెద్ద పెద్ద సిటీల వైపు చూస్తాం. కానీ నేను ఒక కిక్కిచ్చే మాట చెప్తాను. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఇమాజిన్ చేసుకోండి, మన ఫ్యూచర్ ఆకాశంలో కాదు, భూమి కింద, ఎవరికి అంతు చిక్కని సముద్ర గర్భంలో రాయబడుతుంది. మనం చూస్తున్న ఈ రోడ్లు, బిల్డింగ్లు కాదు, భూగర్భంలో హైటెక్ టన్నెల్స్తో, సముద్రం కింద హై స్పీడ్ ట్రాక్స్తో కనెక్ట్ అయ్యే ఒక సరికొత్త ఇండియా రెడీ అవుతుంది. ఇక్కడ సముద్రపు అలలే కరెంట్ జనరేటర్లు, వీచే గాలే పవర్ హౌస్లు, ప్రపంచ గతిని మార్చే టెక్నాలజీ మన సముద్ర గర్భంలో పురుడు పోసుకుంటుంది. ఈరోజు మనం ప్రాబ్లమ్స్నే ప్రాజెక్టులుగా, సవాళ్ళనే సక్సెస్ఫుల్గా మార్చుకుంటున్న మన ఇండియన్ ఇంజనీరింగ్ టాలెంట్ గురించి, మనోళ్ళ స్పిరిట్ గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసి అబ్బో ఇలాంటివి మన దేశంలో ఎప్పటికీ వస్తాయో అని అనుకున్న అద్భుతాలన్నీ ఇప్పుడు మన కళ్ళ ముందే రియాలిటీగా మారుతున్నాయి. ఇంతకీ ఈ టెక్నాలజీ రెవల్యూషన్ను స్టార్ట్ చేసేది ఎవరు? ఇలాంటి ఇంపాసిబుల్ కలలను నిజం చేస్తున్నది ఎవరు అని అడిగితే అన్ని వేళ్ళు ఒకే ఒక్కరి వైపు చూపిస్తాయి. అదేనండి, మన భారతదేశం వైపు. ఎస్, ఈరోజు మనం ఇంజనీరింగ్ అనే పదానికి డెఫినేషన్నే మార్చేస్తున్న మన దేశపు క్రేజీ మెగా ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందుకు వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ గురించి మాట్లాడుకుందాం. దీనికి నీళ్లల్లో నిప్పులా దూసుకుపోయే స్పీడ్ ఉంది. ప్రపంచం మొత్తం దీన్ని ఇండియన్ ఇంజనీరింగ్కు ఒక మాస్టర్ పీస్ అని పొగిడేస్తుంది. ఈ 508 కిలోమీటర్ల ప్రాజెక్టు కేవలం పట్టాలు, రైళ్లు మాత్రమే కాదు, ఇది ఒక కొత్త యుగానికి స్టార్టింగ్ పాయింట్. జపాన్ వాళ్ళ షిన్కాన్సెన్ టెక్నాలజీతో మన వాళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు. కానీ అసలు మ్యాజిక్ అంతా ఈ ట్రైన్ నీళ్ల లోపల ట్రావెల్ చేసే దగ్గరే ఉంది. ఎస్, మీరు విన్నది కరెక్టే. తానే క్రీక్ దగ్గర దాదాపు 21 కిలోమీటర్ల రూట్లో 7 కిలోమీటర్ల సముద్రం అడుగున ఒక టన్నెల్ ద్వారా వెళ్తుంది. ఇది ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్న ఫ్లెమింగో పక్షుల శాంక్చురీకి, మడ అడవులకు ఎలాంటి డ్యామేజ్ జరగకూడదని మన ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుంది. పాము చావకూడదు, కర్ర విరగకూడదు అన్నట్టు పర్యావరణాన్ని కాపాడుతూనే డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇకపై అండర్ వాటర్ కనెక్టివిటీ గేమ్లోకి ఇండియా కూడా ఎంటర్ అయిపోయిందని ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ ఛాలెంజ్ను ఫేస్ చేయడానికి మన వాళ్ళు వరల్డ్లోనే మోస్ట్ అడ్వాన్స్డ్ టన్నెల్ బోరింగ్ మెషిన్లను, TBMస్ని వాడుతున్నారు. ఇవి చూడడానికి భూమిని తవ్వే పెద్ద పెద్ద రాక్షస యంత్రాల్లా ఉంటాయి. ఇది ఎలా ఉంటుందంటే మనం చిన్నప్పుడు ఆడుకునే బిల్డింగ్ బ్లాక్స్తో నీళ్ల కింద బ్రిడ్జ్ కట్టినట్టుంటుంది. ఒక్కో కాంక్రీట్ రింగ్ 1000 టన్నుల బరువు ఉంటుంది. దాన్ని మిల్లీమీటర్ తేడా లేకుండా సెట్ చేయాలి. ఒక్కసారి ఆలోచించండి, ఎప్పుడైనా వెంట్రుక వాసిలో తేడా వచ్చినా 1000 కోట్ల ప్రాజెక్ట్ గోవిందా. ఇది కేవలం సిమెంట్, స్టీల్ మ్యాటర్ కాదు, ఇది టెక్నాలజీ, పేషెన్స్, దేశభక్తితో కూడిన ఒక ఎమోషన్. ఇక ఢిల్లీ వారణాసి హైపర్లూప్ గురించి కూడా చెప్పుకుందాం. దీనికి ఫ్లైట్ని కూడా బీట్ చేసే స్పీడ్ ఉంది. ఇదేమీ సైన్స్ ఫిక్షన్ కథ కాదు, ఇది ఇండియా నెక్స్ట్ వేయబోతున్న ఒక మైండ్ బ్లోయింగ్ ప్లాన్. వినడానికే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. గంట కంటే తక్కువ టైంలోనే 1000 కిలోమీటర్ల దూరాన్ని, అంటే ఢిల్లీ నుండి వారణాసికి జర్రున వెళ్ళిపోవచ్చు. వ్యాక్యూమ్ ట్యూబ్స్ లోపల మ్యాగ్నెటిక్ పవర్తో ట్రావెల్ చేసే ప్యాడ్స్పై ఇప్పుడు మన వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇది కనుక రియాలిటీ అయితే ప్రపంచంలోనే ది ఫాస్టెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ మనదే అవుతుంది. ఫ్లైట్ కంటే ఫాస్ట్గా, ఎలాంటి సౌండ్ పొల్యూషన్ లేకుండా ప్రయాణం చేయొచ్చు. ఇది కేవలం ట్రావెల్ టైంను తగ్గించడమే కాదు, టెక్నాలజీ రేస్లో మేమేమీ తక్కువ కాదని కాలర్ ఎగరేసి చెప్పడం లాంటిది. నెక్స్ట్ వచ్చేసి సముద్రయాన్ మిషన్. ఇది సముద్ర గర్భంలో ట్రెజర్ హంట్ అని చెప్పుకోవాలి. మనం ఇప్పటిదాకా చంద్రుడి మీదకి, మార్స్ మీదకి వెళ్ళాం, కానీ సూర్యరశ్మి కూడా చొరబడలేని చిమ్మ చీకటి సముద్ర గర్భంలోకి వెళ్ళడం అంటే మాటలు కాదు. 6 కిలోమీటర్ల లోతు, అంటే అక్కడి ప్రెషర్కి ఇనుము కూడా అప్పడమైపోతుంది. ఇప్పుడు మనం ఆ డేరింగ్ స్టెప్ కూడా వేయబోతున్నాం. మన దేశంలోనే తయారైన మత్స్య 6000 అనే సబ్మెర్సిబుల్ 3 సైంటిస్టులను అంత లోతుకు తీసుకెళ్లగలదు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తామంటారా? ట్రెజర్ హంట్. అదేనండి, పాలిమెటాలిక్ నోడ్యూల్స్ కోసం వెతుకుతాం. ఇవి బంగాళదుంప సైజులో ఉండే రాళ్ళు, కానీ వాటిల్లో కోబాల్ట్, నికెల్, రాగి, మ్యాంగనీస్ లాంటి బంగారం కంటే విలువైన మెటల్స్ ఉంటాయి. మన స్మార్ట్ ఫోన్లు, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు అన్నీ వీటితోనే తయారవుతాయి. కానీ ఈ సబ్మెర్సిబుల్ చేసే పని కేవలం నిధిని వెతకడమే కాదు, దీనిలో ఉండే హై డెఫినిషన్ కెమెరాలు, సోనార్ మ్యాపింగ్ సిస్టమ్స్ మన నేవీకి కూడా ఒక వరం.
మన సముద్ర సరిహద్దుల్లో శత్రువుల సబ్మెరైన్లు ఎక్కడి నుండి వస్తున్నాయో పసిగట్టొచ్చు. ఇది మన దేశ డిఫెన్స్కు ఒక పవర్ఫుల్ వెపన్ అన్నమాట. ఇకపోతే అండర్ వాటర్ డేటా సెంటర్లతో మీ డేటా ఇక సముద్రంలో సేఫ్గా ఉంటుంది. మన ఫోన్లోని డేటా, మన ఫోటోలు, వీడియోలు ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి? క్లౌడ్లో. మరి ఆ క్లౌడ్ ఎక్కడుంది? ఆకాశంలో కాదు, భూమి మీద పెద్ద పెద్ద డేటా సెంటర్లలో ఉంది. వీటికి ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమిటంటే అవి 24/7 నడిస్తే వచ్చే హీట్ మామూలుగా ఉండదు. వాటిని కూల్ చేయడానికే లక్షల యూనిట్ల కరెంట్ కాల్ చేయాలి. కానీ దీనికి మన వాళ్ళు ఒక కూల్ ఐడియా ఆలోచించారు. ఆ డేటా సెంటర్లను సముద్ర గర్భంలో పెట్టేయడం. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఇప్పటికే ప్రాజెక్ట్ నాటిక్ పేరుతో దీన్ని సక్సెస్ఫుల్గా టెస్ట్ చేశాయి. సముద్రంలోని చల్లటి నీళ్ల వల్ల వాటిని కూల్ చేయడానికి పైసా ఖర్చు కూడా ఉండదు. అంతేకాదు, భూకంపాలు, తుఫాన్ల నుండి కూడా ఇవి సేఫ్గా ఉంటాయి. సముద్రం అంటే కేవలం ఉప్పు నీళ్లు, చేపలు మాత్రమే కాదు, అదొక అన్లిమిటెడ్ పవర్ సోర్స్. సముద్రపు బయో ఎనర్జీ గురించి మీకు తెలుసా? సముద్రపు పాచి, అదేనండి మనం చీ అని పక్కకు తోచే ఆ నాచు. ఇప్పుడు మన బండ్లకు ఫ్యూయల్ కాబోతుంది. మన తీర ప్రాంతాల్లో ఆ పాచిని పెంచి దాని నుండి బయోఫ్యూయల్ తయారు చేయొచ్చు. దీనివల్ల పొల్యూషన్ తగ్గుతుంది. మన జాలర్లకు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా వస్తుంది. ఇక అలల శక్తి అంటే టైడల్ ఎనర్జీని కూడా మనం వాడేసుకోవచ్చు. సముద్రపు అలలకే కరెంట్ షాక్ ఇచ్చే టెక్నాలజీ ఇది. లక్షద్వీప్, గుజరాత్ తీరాల్లో సముద్రపు అలల నుండి కరెంటు తీసే ప్లాంట్లపై ఇప్పుడు ప్రయోగాలు జరుగుతున్నాయి. ఒక్కసారి ఇవి వర్కౌట్ అయితే వేలాది ఇళ్లకు 24/7 నాన్ స్టాప్ కరెంట్ గ్యారెంటీ. ఇకపోతే ఆఫ్ షోర్ విండ్ టర్బైన్లు. భూమి మీద కన్నా సముద్రం మీద గాలి చాలా బలంగా కాన్స్టాంట్గా వీస్తుంది. అందుకే సముద్రం మధ్యలో భారీ విండ్ టర్బైన్లను ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇవి ల్యాండ్ మీద ఉన్న వాటికంటే కొన్ని రెట్లు ఎక్కువ కరెంట్ని జనరేట్ చేస్తాయి. రేపు ముంబై, చెన్నై లాంటి సిటీలు సముద్రం నుండి వచ్చే కరెంటుతోనే వెలిగిపోతాయి. ఇప్పుడు మనం మన దేశానికి దొరికిన అసలు సిసలైన జాక్పాట్ గురించి చెప్పుకుందాం. అదే గ్యాస్ హైడ్రేట్లు. వీటిని మండుతున్న మంచుగడ్డ అని కూడా అంటారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ హైడ్రేట్ నిల్వల్లో ఒకటి మన భారతదేశ తీరంలో కృష్ణా గోదావరి బేసిన్లో ఉంది. దీన్ని కనుక మనం బయటకు తీయగలిగితే రాబోయే కొన్ని వందల ఏళ్ల వరకు మనకు పెట్రోల్, గ్యాస్ కొరతే ఉండదు. ఇది ఒక రకంగా మనకు దొరికిన ఎనర్జీ లాటరీ టికెట్. కానీ దీంతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే లక్ష్మీ బాంబు కంటే గట్టిగా పేలుతుంది. అందుకే డిఆర్డిఓ, ఇస్రో లాంటి మన టాప్ ఆర్గనైజేషన్స్ దీనిపై ఒక కన్నేసి ఉంచాయి. నెక్స్ట్, స్పేస్లో మనకు స్పేస్ స్టేషన్ ఉన్నట్టే సముద్ర గర్భంలో ఒక డీప్ సీ స్టేషన్ కట్టబోతున్నాం. మన సైంటిస్టులు నెలల తరబడి అక్కడే ఉండి సముద్ర గర్భంలో రీసెర్చ్ చేస్తారు. కానీ మనం సముద్రం నుండి సంపదను తీసుకుంటున్నాం, కానీ దానికి అమ్మల రక్షణ కూడా ఇస్తున్నాం. అండర్ వాటర్ డ్రోన్లు పగడపు దెబ్బలను, అరుదైన జీవజలాన్ని కాపాడుతున్నాయి. ఏ ఏరియాల్లో ప్రాజెక్టులు కట్టొచ్చు, ఏ ఏరియాలను టచ్ చేయకూడదో ఖచ్చితంగా మ్యాపింగ్ చేస్తున్నాయి. చివరిగా మన దేశ డిఫెన్స్కు సంబంధించిన ఒక సీక్రెట్ వెపన్ గురించి చెప్పుకుందాం. అదే అండర్ వాటర్ సర్వేలెన్స్ వాల్. శత్రువుకు తెలియని ఇన్విజిబుల్ వల. ఇది ఇటుకలతో, సిమెంట్తో కట్టిన గోడ కాదు, ఇది టెక్నాలజీతో అల్లిన ఒక అదృశ్య వల. మన సముద్ర సరిహద్దుల కింద వేలాది కిలోమీటర్ల పొడవున సూపర్ సెన్సిటివ్ మైకులు, హైడ్రోఫోన్ల, సోనార్ సెన్సార్లు, డ్రోన్లను సెట్ చేస్తున్నారు. ఏదైనా శత్రు సబ్మెరైన్ మన వాటర్లోకి చొరబడాలని చూస్తే ఈ సిస్టమ్ వెంటనే మన నేవల్ కమాండ్ సెంటర్కు అలర్ట్ పంపిస్తుంది. తిమింగలం సౌండ్కి, సబ్మెరైన్ సౌండ్కి తేడాను కూడా ఇది గుర్తుపట్టగలదు. దొంగలు పడ్డాక 6 నెలలకు కుక్కలు మురిగినట్లు కాకుండా ప్రమాదం రాకముందే పసిగట్టేస్తుంది. అంతేకాకుండా ఇది కేవలం అలారం సిస్టమ్ కాదు, ఏఐ మెషిన్ లెర్నింగ్తో కూడిన స్మార్ట్ హంటర్. సో భారతదేశపు మెగా ప్రాజెక్టులు ఇకపై వంతెనలు, రోడ్లకే పరిమితం కాలేదు. ఇది టెక్నాలజీ, పవర్, స్ట్రాటజీతో కూడిన ఒక పెద్ద గేమ్. మనం ఇకపై ఫాలోవర్స్ కాదు, ట్రెండ్ సెట్టర్స్. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈ ప్రాజెక్టులన్నీ చూసి మీలో కూడా దేశభక్తి ఉప్పొంగిందా? మీ ఒపీనియన్ను కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. జై హింద్.